మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రైటర్ కొరటాల శివ. తొలి ప్రయత్నంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ తో, జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో మంచి హిట్స్ సాధించాడు కొరటాల శివ. అయితే ఇలా వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్న కొరటాల సక్సెస్ జర్నీకు బ్రేక్ వేసింది ఆచార్య మూవీ. మెగాస్టార్ చేరో ఆయన తనయుడు రామ్ చరణ్ మొదటిసారిగా కలిసి నటించిన ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయినా సరే కొరటాలను నమ్మి అవకాశం ఇచ్చాడు తారక్. ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాడు కొరటాల. దేవరతో 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు. ప్రస్తుతం దేవర 2 పై వర్క్ చేస్తున్నాడు కొరటాల. అయితే దేవర తర్వాత కొరటాల శివ చిత్రం ఏంటి అనే డిస్కషన్ నడుస్తుంది. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మేరకు కొరటాల నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే వెంకీకి సరిపడా కొరటాల శివ ఓ కథ రెడీ చేశాడట. వెంకీకి కథ వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టేనని సమాచారం. కానీ కొరటాల ముందు దేవర 2 ఫినిష్ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే వెంకటేష్ తో సినిమా ఉండనుంది. ఈలోపు వెంకీ త్రివిక్రమ్ సినిమా కూడా కంప్లీట్ కానుంది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.